హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇక 500కే వంట గ్యాస్ సిలిండర్ ప్రభుత్వం కొత్త నిర్ణయం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహాలక్ష్మి పథకం మరింత విస్తరించాలనే డిసైడ్ అయింది. 6 గ్యారెంటీల అమలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రభుత్వం కొత్త లబ్ధిదారుల విషయంలోనూ మార్గదర్శకాలు ఖరారు చేసింది. అందులో భాగంగా కొత్తగా 5 లక్షల మందికి 500కే వంట గ్యాస్ పథకం అమలు చేసేందుకు సమాయత్తమైంది. ఇక లబ్ధిదారుల ఎంపిక పైన ఒక నిర్ణయానికి వచ్చారు. దీంతో ఈ పథకం అమలుతో పెద్ద సంఖ్యలో పేదలకు లబ్ధి కలగనుంది. ఇక తెలంగాణ ప్రభుత్వం 6 గ్యారెంటీల్లోని మహాలక్ష్మి పథకంలో భాగంగా అమలు చేస్తున్న 500కే గ్యాస్ సిలిండర్ సదుపాయాన్ని మరో 5 లక్షల మందికి అందే విధంగా కసరత్తు చేస్తుంది. ఇక ఈ మేరకు పౌర సరఫరాల శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. తాజాగా మరో 5 లక్షల పైచిలుకు కుటుంబాలను ఈ పథకానికి అర్హమైనవిగా పౌర సరఫరాల శాఖ గుర్తించింది. అర్హుల జాబితాను సైతం గుర్తించిన అధికారులు తుది ఆమోదం కోసం ప్రభుత్వానికి నివేదించారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించి నిధులు విడుదలైన వెంటనే కొత్త లబ్ధిదారులకు సబ్సిడీ వంట గ్యాస్ పథకం పంపిణీ ప్రారంభం కానుంది. ఈ పథకం కోసం మొత్తం 91.49 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 42.90 లక్షల మందికి ప్రస్తుతం పథకం అమలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ఈ పథకం కోసం 723.30 కోట్లు కేటాయిస్తుంది. రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే ప్రభుత్వం సబ్సిడీ గ్యాస్ పథకాన్ని అమలు చేస్తుంది. దీంతో గత 2 ఏళ్ల కాలంలో ప్రభుత్వం పెద్ద ఎత్తున అర్హులకు రేషన్ కార్డులు పంపిణీ చేసింది. దీని ద్వారా లబ్ధిదారులు ఈ పథకం కోసం భారీగా దరఖాస్తు చేశారు. గతంలో వివాహం చేసుకొని కొత్తగా కాపురం పెట్టిన జంటలకు వేరుగా రేషన్ కార్డులు లేకపోవటం, ఒకే ఇంట్లో 2 కుటుంబాలు ఉన్నా ఒకే కార్డు ఉండటం వంటి కారణాలతో చాలామంది అర్హులు పథకానికి దూరమయ్యారు. ఈ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన పౌర సరఫరాల శాఖ 5 లక్షలకు పైగా కుటుంబాలను అర్హులుగా నిర్ధారించింది. త్వరలోనే వీరికి పథకం అమలుపైన నిర్ణయం ప్రకటించనున్నారు. తద్వారా వీరి బ్యాంకు ఖాతాల్లో సబ్సిడీ మొత్తం కూడా జమ కానుంది.